అసలు ఇది తలుచుకుంటేనే గుండెలో అదొక రకమైన బాధగా అనిపిస్తుంది సార్. రాముడు 28 సంవత్సరాలను ఎండకి ఎండిచ్చినం, వానకు తడిపించినం. ఈ దిగజారుడు సుఖాలు రాజకీయాలు, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, ఈ అప్పీజ్మెంట్ రాజకీయాలు. తర్వాత మనం చూసినాం యూపీఏ 1 ప్రభుత్వం లోపట రాముడు లేడు, రామాయణం అబద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు లోపట అఫిడవిట్ వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రామసేతును ధ్వంసం చేయాలని చూసింది, రామునికి ఆధారాలు ఏందని వ్యంగ్యంగా మాట్లాడినరు. ఇంకా 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 చాలా చాలా మాటలు మాట్లాడినరు. ఈ టైంలో అవన్నీ మనం మాట్లాడుకోవడం కొంత బాధగా అనిపిస్తుంది. అంటే హిందువుల యొక్క విశ్వాసాలను ఎంత కించపరచాలో అంత కించపరిచారు. అయినా విశ్వ హిందూ పరిషత్ రామశిలల ద్వారా గ్రామ గ్రామానికి ఉద్యమాన్ని తీసుకుపోయినాం, రామ జ్యోతుల ద్వారా గ్రామ గ్రామానికి తీసుకెళ్ళినాం, రామ పాదుకల ద్వారా గ్రామ గ్రామానికి ఉద్యమాన్ని విస్తరించినాం. 1993 లోపట దేశం లోపట ప్రపంచ చరిత్ర లోపట ఇంత పెద్ద ప్రజాస్వామిక ఆకాంక్ష ఇంకొకటి లేదు. 1993 లోపల సంతకాల సేకరణ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 2,81,673 గ్రామాల నుంచి 9,77,281 మంది సంతకాలు పెట్టి అయోధ్యలో రామమందిరం నిర్మించాలని చెప్పి ప్రజాస్వామిక ఆకాంక్షను రాష్ట్రపతికి తెలియజేశారు. అయినా ప్రభుత్వాలకు సెక్యులరిజం అడ్డం వచ్చింది, అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినాయి. అయినా మనం ఉద్యమం ఆపలే. 1990 లోపట కాకిని కూడా నేను వాళ్ళనియనని చెప్పి ములాయం సింగ్ యాదవ్ భీష్మించుకొని కూర్చున్నాడు. ఎక్కడిదక్కడ అరెస్టులు చేసిండ్రు. గ్రామ గ్రామాల నుంచి అయోధ్యకు దారి తీసేటువంటి అన్ని రహదారులను 200 కిలోమీటర్ల దూరం వరకు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసిర్రు. 3 అంచెలు పోలీసు వ్యవస్థను పెట్టిర్రు. అయినా గ్రామ గ్రామాల నుంచి దేశం లోపట ప్రజలు, రామభక్తులు, కరసేవకులు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి అయోధ్యకు బయలుదేరిండ్రు. అనేక మంది తల్లులు తమ బిడ్డలకు వీరతిలకం దిద్ది పంపారు, భార్యలు తమ భర్తలకు వీరతిలకం దిద్ది పంపారు. వస్తారో రారో తెలియదు, ప్రాణాలు పోతాయనే తెలిసే పోయినరు. ఎందుకంటే ఈ దేశం లోపల భవ్య రామ మందిరం నిర్మించుకోవాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం. ఈ జాతికి ఆ రకమైనటువంటి అనుబంధం ఉంది రామునితోటి. రామునితోటి యుగ యుగాలుగా ఈ జాతికి ఒక రకమైనటువంటి అనుబంధం ఉంది. దాన్ని ఎవరు చేర్చలేరు, చెడిపేయలేరు. 90 లోపల ఫైరింగ్ జరిగింది ఘోరంగా. రామభక్తుల మీద ఫైరింగ్ చేసి శవాలను ఎక్కడైతే ఇది ప్రపంచం లోపల ఒక న్యూస్ అవుతుందేమో, ఈ శవాల కుప్పలు కనబడొద్దు అని చెప్పి శవాలను గోనెసంచుల్లో పెట్టేసేసి సరయు నదిలో విసిరేసినటువంటి అమానవీయ సంఘటనలు కూడా రక్తపు మరకలతోటి అయోధ్య నగరాన్ని తడిపిండ్రు. అయినా ఈ దేశంలో విశ్వ హిందూ పరిషత్ వెనకడిగేయలేదు. ఎట్టి పరిస్థితుల లోపల మళ్ళీ మేము మందిర నిర్మాణం కోసం పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసినాం. 92 లోపల రామభక్తులు, ప్రభుత్వాల యొక్క అసమర్థత, కేంద్ర ప్రభుత్వం ఆడానున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా రామభక్తుల యొక్క మహా ఉద్యమం మనకు తెలుసు. కలంకిత కట్టడం తొలగించి అక్కడ తాత్కాలికమైనటువంటి మందిరం ఈ రోజున అన్ని అడ్డంకులు తొలగించుకొని ఆనాడు ఉన్నటువంటి కరసేవకులు ఈనాడు రామభక్తులు, రాముడే మాకు ఆదర్శము, రామరాజ్యమే మా యొక్క సంకల్పం అని ప్రతిజ్ఞ తీసుకొని ఒకప్పుడు అయోధ్య ఉద్యమం లోపల ముందుండి ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ దేశ ప్రధానిగా మోడీ గారు ఉన్నారు, నాటి కరసేవకుడు. అదేవిధంగా గోరఖ్పూర్ పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ గారు ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోరఖ్పూర్ పీఠానికి అయోధ్య ఉద్యమానికి ఒక అవినావభావ సంబంధం ఉంది. ఆనాడు ఉన్నటువంటి గోరఖ్పూర్ పీఠ 1949 లోపల గోరఖ్పూర్ పీఠాధిపతిగా ఉన్నటువంటి పీఠాధీశులు ఈ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఆ పీఠం యొక్క పరంపరకు చెందినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత లీగల్గా ఉన్నటువంటి అన్ని అడ్డంకులు సాక్ష్యాధారాలు కోర్టు ముందర పెట్టినాం. రాముడు లేడు, రాముడు అబద్ధము, రాముని ఎట్లా నమ్మాలి, రాముడు ఇక్కడే పుట్టిండని నమ్మకం ఏందనంటే ఈ దేశం లోపల విశ్వాసాల మీద తీర్పు అడగలే మనం. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లు కోర్టు ముందర పెట్టినాం. తర్వాత తాళపత్ర గ్రంథాలు కోర్టు ముందర పెట్టినాం.
తర్వాత రాడార్ పరీక్షలు జరిగినాయి, ఆర్కియాలజీ తవ్వకాలు జరిపి రిపోర్ట్లు ఇస్తే కూడా నమ్మలే, విమర్శలు చేసిర్రు. మేము బతికుండంగా రామాలయం ఎట్లా కడతారో చూస్తాం, న్యాయ ప్రక్రియను ఆపుతామని కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు లోపల ఛాలెంజ్ చేసిండ్రు. రాజీవ్ ధావన్ గారు, పరాశరన్ గారు సాక్ష్యాధారాలు కోర్టు ముందర నమోదు చేస్తుంటే ఈ కాంగ్రెస్ నియమించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది రాజీవ్ ధావన్ పరాశరన్ గారి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యాలను చింపేసి అవహేళన చేసినటువంటి సంఘటన కూడా చూసింది. రాడార్ పరీక్షలు జరిపారు, జర్మనీ నుంచి అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి రాడార్ పరీక్షలు జరిపిండ్రు. అన్ని శీల పరీక్షలకు రాముడు సిద్ధమైనడు, అన్నిట్లోపట సత్యమేవ జయతే అన్నట్టు ఖచ్చితంగా ఈ రామరాజ్యం లోపల అంతిమ విజయం ధర్మానిదే. అది రాముని జన్మస్థానం అని చెప్పి సుప్రీంకోర్టు 9 నవంబరు 2019 లోపల చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇవాళ మనం భవ్య రామ మందిరం నిర్మాణం చేసుకుంటున్నాం. చివరిగా ఇది రాజకీయ ఎజెండా ఏ రోజు కాదు, చాలామంది వాళ్ళ విమర్శలు చేస్తున్నారు. ఇది జాతి ఆకాంక్ష, జాతి ఆకాంక్ష నెరవేరుతుంది. ఇది కేవలం ఒక మందిరం కాదు, ఇవాళ ఈ జాతి పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలవబోతుంది అయోధ్య రామ మందిరం. ఈ జాతి చేసినటువంటి త్యాగాలకు ఇవాళ నిలువెత్తు నిదర్శనంగా నిలవబోతుంది అయోధ్య రామ మందిరం. ఈ జాతి వీరోచితమైనటువంటి పోరాటాలకు, ఈ జాతి చేసినటువంటి సమర్పణ భావానికి, ఈ జాతి పౌరుషానికి అయోధ్యలో నిర్మాణమవుతున్నటువంటి భవ్య రామ మందిరం ఈ జాతి ఎప్పటికైనా తల వంచదు, లేచి నిలబడుతుంది అనేటువంటి దానికి నిదర్శనం అయోధ్యలో పునర్నిర్మాణం అవుతున్నటువంటి శ్రీ రామ జన్మభూమి మందిరం.